కార్యకర్తలకు అభిమానులకు చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. పార్టీపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. 45 ఏళ్లుగా ప్రజా సమస్యలపై టీడీపీ పోరాటం చేస్తూనే ఉందన్నారు. దాడులు, హింస, హత్య రాజకీయాలు, అక్రమ కేసులు, వేధింపులు వచ్చిన ప్రజా పోరాటాలు ఆపలేదన్నారు. తెలుగుదేశం పార్టీ మూల సిద్ధాంతాలలో మహిళా సాధికారత ఉంది. నాటి నుంచి నేటి వరకు ఆడబిడ్డలకు ఆర్థిక గౌరవం, సామాజిక గౌరవం, రాజకీయ గౌరవం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ఈ రోజు మహానాడుని మహిళలకు అంకితం చేశాం. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు సాధిస్తాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తప్పకుండా ఒక చరిత్ర తిరగరాస్తామని మరొక్కసారి ఆడబిడ్డలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు 15,000 చొప్పున తల్లి అకౌంట్లో వేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని 44 ఏళ్ల కిందం పుట్టిన పార్టీ తెలుగుదేశం. కూడు గూడు గుడ్డ నినాదంతో రాజకీయాలకు కొత్త అర్థాన్ని ఇచ్చింది తెలుగుదేశం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను పరిచయం చేసింది తెలుగుదేశం. సామాజిక న్యాయం అమలు చేసి జెండర్ ఈక్విటీ కోసం నిరంతరం పోరాడి దేశ రాజకీయాలకు దిక్సూచిగా నిలిచింది తెలుగుదేశం. నిరంతరం ప్రజల కోసం, ప్రజాస్వామ్యం కోసం ఎన్నో పోరాటాలు చేశాం. వేధింపులు జరిగిన ప్రజా పోరాటాలు ఆపలేదు. నర అంతకులు పీకలు కోస్తున్న పసుపు సైనికులు జెండా వదలలేదు. ఇంత మునుపు కూడా అనేక సార్లు పొత్తులు పెట్టుకున్నాం. కానీ మొన్న ఎన్నికల్లో మీరు చూస్తే మనం అందరం ఆలోచించుకున్న తర్వాత జనసేన పవన్ కళ్యాణ్ గారు ముందుగా వచ్చి వ్యతిరేక ఓటు తీరడానికి వీలు లేదు, కలిసి పనిచేయాలని అనౌన్స్ చేశారు. ఆ తర్వాత బీజేపీ కూడా ముందుకొచ్చి ఈ రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలని 3 పార్టీలు కలిసి ఎన్డీఏ ఏర్పడ్డాం. ఇతర పక్షాలతో ఎన్నికలకు వెళ్ళాం. ప్రజలు ఆదరించారు, ఆశీర్వదించారు. పునర్నిర్మాణ బాధ్యత మనకు అప్పజెప్పారు. విద్య, ఉద్యోగం, ఉపాధికి వెళ్లే ప్రతి ఆడబిడ్డకు చేయూత ఇవ్వాలని, ఆర్థికంగా వెసులుబాటు ఇవ్వాలని స్త్రీ శక్తి తెచ్చాం. నేడు ఉచిత బస్సు ప్రయాణం బిగ్ హిట్. ఎక్కడ పోయినా ఏ బస్సులో చూసినా నా ఆడబిడ్డలే కనపడుస్తున్నారు. వాళ్ళను చూస్తే నాకు ఎక్కడా లేనటువంటి సంతోషాన్ని ఇస్తా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తీరం మనదే, బోటు మనదే, వేట మనదే. ఎవడు అడ్డం వచ్చినా వదిలిపెట్టమని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. నాడు ఒక్క ఐటీనే యువత తలరాత మార్చింది, తలసరి ఆదాయం పెంచింది, జీవన ప్రమాణాలు పెరిగాయి, అసమానతలు తగ్గాయి. నేడు అంతకు మించి అవకాశాలు కల్పిస్తున్నాం. ఏఐ, క్వాంటమ్, డేటా సెంటర్లు, ఐటీ, స్పేస్, ఏరోస్పేస్, డ్రోన్, డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, సెమీ కండక్టర్. మీరు ప్రపంచంలో ఏ టెక్నాలజీ ఉన్నా దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. అది నా హామీ. 23 నెలలు 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు. ఇవి పూర్తయితే 23 లక్షల మందికి ఉద్యోగాలు. ఆ రోజు చెప్పింది 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాన్నాం. ఇప్పటికే మనం చేసుకున్న ఎంఓయూలన్నీ పూర్తి చేసి 23 లక్షల ఉద్యోగాలు వస్తాయి. నేను మాట చెప్పడం కాదు. ఇప్పటికే మీరు చూస్తే 282 ఎంఓయూల్ని కార్యరూపం చేశాం. 11,54,136 కోట్ల రూపాయలు పెట్టుబడులకు క్లియరెన్స్ ఇచ్చాం.
10,37,067 మంది ఉద్యోగాలకి నాంది పలికాం. ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఇండస్ట్రీస్ కానీ, కామర్స్, ఎనర్జీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్, ఫుడ్ ప్రాసెసింగ్, రేర్ ఎర్త్ మినరల్స్, ఒకటి కాదు అన్నిట్లో కూడా ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. వైసీపీపై నారా లోకేష్ ఫైర్ అయ్యారు. మాది గూగుల్, మీది గొడ్డలి అని ఎద్దేవా చేశారు. మాది ఫైటర్ జెట్, మీది ఫ్యాక్షన్ అని అన్నారు. మాది కియా అయితే మీది కిడ్నాప్ అని అన్నారు. అభివృద్ధి సంక్షేమంపై చర్చలకు సిద్ధమని, మీరు సిద్ధమా అని సవాల్ విసిరారు. వైసీపీ వేధింపులు తట్టుకోలేక నంద్యాలలో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుందన్నారు. ఎంతో మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సోదరులను చంపేశారన్నారు నారా లోకేష్. ఈ మధ్యన గొడ్డలి పార్టీ అంటే సైకోకి కోపం వచ్చింది. ఆ సైకోకి ఒకటే చెప్తున్నా, మాది గూగుల్, మీది గొడ్డలి, మాది ఫైటర్ జెట్స్, మీది ఫ్యాక్షన్, మాది కియా అవుతే మీది క్యాట్, మీది కిడ్నాప్. బాబు గారు చెప్పినట్లు బోత్ ఆర్ నాట్ ద సేమ్ బ్రదర్. బాబాయిని చంపింది గొడ్డలితోనే కదా సైకో. సొంత తల్లిని చెల్లిని మెడబట్టి బయటికి గెంటేసింది మీరు కాదా? ఇవన్నీ మర్చిపోయారనుకుంటున్నారా ప్రజలు? మా నాయకుల్ని మీరు ఎట్లా చంపారో మేము మర్చిపోయామా అనుకుంటున్నారా? అందుకే మీ పార్టీని గొడ్డలి పార్టీ అని ఈరోజు మేము పిలుస్తాం జరిగింది. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలే మన బలం, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలే మన ఫౌండేషన్. మారిన కాలానికి సిద్ధాంతాలని కొన్ని సవరణలు చేశాం. టీచర్ని లిక్కర్ షాప్ ముందు నిలబెట్టిన ఘనత మీది. టీచర్ని సింగపూర్కి ట్రైనింగ్ పంపించిన ఘనత మాది. 5 ఏళ్ళలో ఒక్క టీచర్ పోస్ట్ భర్తీ చేయలేని ఘనత మీదవుతే, మేము అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరంలోనే 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేసిన ఘనత మాది. జాబ్ క్యాలెండర్ అని సాక్షి క్యాలెండర్ మీరిస్తే ఏకంగా సంవత్సరం పూర్తయిన తర్వాత అద్భుతంగా 10,000 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేసిన బ్యాచ్ మాది. టీడీపీ మహానాడులో మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. టీడీపీలో ఇకపై మహిళలకు 33% సీట్లు కేటాయిస్తామని తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. పార్లమెంట్లో బిల్లు పాస్ అయినా అవ్వకపోయినా పార్టీ తరపున వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33% సీట్లు కేటాయిస్తామని వెల్లడించారు. దీంతో తెలుగు మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొదటిగా మహిళా లోకం తరఫున మా సోదరుడు, మా యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంటే భారతదేశంలో అనేక పార్టీలు ఉన్నాయి, అలాంటిది మొట్టమొదట పార్టీ మా యువగలం అధినేత, మా వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు గారు అన్న విషయం తెలియజేస్తున్నాం. మరి తెలుగుదేశం పార్టీ ఆనాటి అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించిన తర్వాతే మహిళా సాధికారత మొదలైందన్న విషయం మనందరికీ తెలుసు. మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించడం కావచ్చు, మహిళా యూనివర్సిటీలు కావచ్చు, అదే ఆశయాలను కొనసాగించిన వ్యక్తే మా చంద్రన్న అన్న విషయం తెలియజేస్తూ, మరి ఆ రోజు దీపం 1 కావచ్చు, ఈ రోజు దీపం 2 కావచ్చు, డాక్రా కావచ్చు, మహిళా సాధికారత. ఈ రోజు డాక్రా వల్ల చాలా మంది ఎంటర్ప్రైనర్ గా తయారు చేసి వారు మరికొంతమందికి ఉపాధి చూపించగలుగుతున్నారు. అంటే ఆ విజన్ మా చంద్రన్న అన్న విషయం తెలియజేస్తూ, తాతగారి ఆశయాల్ని, తండ్రి గారి అనుభవాల్ని, తల్లి నేర్పిన క్రమశిక్షణతో మా యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారు నిజంగానే మేమెవ్వరూ, ఎందుకంటే మొన్నటి రోజు ఉత్సాహంగా మహిళా బిల్లు పాస్ అవుతుందంటే మా భుజం తట్టి ఖచ్చితంగా మహిళా బిల్లు పాస్ అవుతుంది, దాన్ని ఏకకంఠంతో స్వాగతించిన వ్యక్తి తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మా యువగలం అధినేత నారా లోకేష్ బాబు. కానీ రాష్ట్రంలో ఏ పార్టీను ఎవరు తీసుకునే నిర్ణయం ఈరోజు మాకు 33% అన్నిట్లోనూ మరి ఈరోజు అన్ని స్థానిక ఎలక్షన్లో, జనరల్ ఎలక్షన్స్ లో మరి ఇది అమలు పరుస్తామని చెప్పటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అంతేకాదు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా బాలేదు, మరి స్త్రీలకు ఇచ్చిన సంక్షేమ పథకాలు అమలు పరచాల్సిందే అని ఏకకంఠంతో చెప్పిన వ్యక్తి కూడా యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారు. స్త్రీశక్తి పథకం ఏపీలో తొలిసారి వర్చువల్ హైబ్రిడ్ విధానంలో కొనసాగుతున్న మహానాడులో పల్లెలు, పట్టణాలు, నగరాల్లోని క్లస్టర్లు పసుపు తోరణాలతో ప్రకాశిస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో 7 అసెంబ్లీ, 1 పార్లమెంట్ పరిధిలో మొత్తం 97 క్లస్టర్లలో మహానాడు హైబ్రిడ్ విధానంతో నిర్వహిస్తున్నారు. మహానాడుకు టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
మంత్రి నారాయణ మహానాడు క్లస్టర్లో బిజీగా పర్యటిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వంలో పేదలకు సంక్షేమ దిశగా పనిచేస్తున్నామని తెలిపారు. జల రవాణా మార్గంలో వచ్చిన అనేక ఇబ్బందుల వల్ల ఇంధన కొరత ఏర్పడుతుంది. ఆ ఇంధన కొరతను అధిగమించి ఆర్థిక వ్యవస్థను చక్కగా పెట్టాలనే ఉద్దేశంతో మహానాడును నెల్లూరులో పెట్టాలని ముందు నిర్ణయించిన గౌరవులైన భారత ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని మనం హైబ్రిడ్ మోడల్లో చేస్తాం. హైబ్రిడ్ మోడల్ అంటే స్టేట్ కమిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళు మంగళగిరి ఆఫీస్లో ఉంటారు. మిగతాదంతా కంప్లీట్గా కాన్స్టిట్యున్సీలో కూడా కాదు, క్లస్టర్ వైజ్ డివైడ్ చేస్తాం. ఎందుకంటే కాన్స్టిట్యున్సీ వైజ్ చేసిన ఆ కాన్స్టిట్యున్సీకి అందరూ బస్సులు కార్లు వేసుకొని వస్తారు. దానివల్ల కూడా ఇంధనం ఖర్చు అవుతుంది. ఇంధనం ఖర్చు కాకుండా ఉంటే రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరగవు అనే ఉద్దేశంతో ఈరోజు హైబ్రిడ్ మోడల్ పెట్టారు. నా కాన్స్టిట్యున్సీలో 14 క్లస్టర్స్ ఉన్నాయి. 14 క్లస్టర్లో ఎంతో చక్కగా జరుగుతుంది. నేను ఇప్పటికి 7 క్లస్టర్స్ తిరిగాను. 7 క్లస్టర్లో కూడా చాలా బాగా ప్రజా సమస్యలపై ఇంతవరకు యాక్చువల్గా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, గౌరవనీయ విద్యాశాఖ మంత్రి, వర్కింగ్ ప్రెసిడెంట్ కొంతమంది మాట్లాడటం జరిగింది. మధ్య తీర్మానాలు ఇప్పుడే మొదలుపెట్టారు. నెల్లూరు టౌన్లో కూడా ఈ 14 క్లస్టర్లో అంటే 28 డివిజన్లో అంటే 248 బూతుల్లో ఏ సమస్యలు అయితే ఉన్నాయో అది 5 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ జగన్ పూర్తిగా పక్కన పెట్టారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన పరిపాలన దక్షతతో అటు సంక్షేమానికి ఇటు అభివృద్ధికి సమ ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నారని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం వల్ల వెంటిలేటర్ మీదకు వెళ్లిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కూటమి ప్రభుత్వం అధికారంలోకి తీసుకువచ్చిన ఈ 24 నెలల కాలంలోనే మళ్లీ చంద్రబాబు గాడిలో పెట్టారని కొనియాడారు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఈయన ఒక పార్టీకి అధ్యక్షునిగా ఉన్నాడు అని హేళనగా ప్రజలు నవ్వుకుంటున్నటువంటి పరిస్థితి నువ్వు మావిగా అన్నట్టు ఉంటే. ఎందుకంటే నువ్వు ఆ రోజు ఏం చెప్పావు ప్రతిపక్షంలో 2014, 2019లో మేము కూడా అసెంబ్లీలో ఉన్నాం నీతో పాటు. ఆ రోజు 14, 19లో ఆ రోజు చెప్పారు మీరు విజయవాడ గుంటూరు మధ్యన రాజధాని ఉండాలి, 30,000 ఎకరాలు పైబడి రాజధాని ఉండాలి, అమరావతిని ఆహ్వానిస్తున్నానని చెప్పినటువంటి వ్యక్తివి నువ్వు కాదు ఆ రోజు ప్రతిపక్షంలో. ఆ రోజు 2019 ఎన్నికల ముందు నేను ఇక్కడ అమరావతిలో ఇల్లు కట్టుకున్నా, ఒక్క అంగుళం కూడా అమరావతి కదలదని నువ్వు చెప్పిన మాట వాస్తవమా కాదా? కానీ అధికారంలోకి వచ్చాక 151 సీట్లు వచ్చాక మాట మార్చి మడమ తిప్పి అమరావతి కాదు 3 ముక్కలు అన్నావు. ఓకే 3 ముక్కలు అన్నావు. మరి నీ 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో ఆ 3 ముక్కల్లో ఎక్కడైనా ఇటుక ముక్క పెట్టావా? 5 సంవత్సరాల్లో అమరావతి రాజధాని లేదు, నీ 3 ముక్కల్లో 3 ఇటుకలు కూడా పెట్టకుండా 5 సంవత్సరాలు కూడా గాలికి వదిలేసావు రాజధాని లేని రాష్ట్రంగా. మళ్ళీ ఈరోజు అధికారం పోగానే మళ్ళీ చిత్రంగా ఏదో మచిలీపట్నం అంటే మా విజయవాడలో మరి గుంటూరులో గన్ను, అసలు ఇటువంటి ఆలోచనలు తొగ్గులక్క కూడా రాలా. అంటే తొగ్గులక్క లాంటి వాళ్ళు సైతం అసూయపడేటువంటి ఆలోచనలు ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రంలో వస్తున్నటువంటి పరిస్థితి దుస్థితి ఈవేళ ప్రజలందరూ కూడా గమనిస్తున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీలో ఇకపై మహిళలకు 33% సీట్లు కేటాయిస్తామని టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ స్పష్టం చేశారు. పార్లమెంట్లో బిల్లు పాస్ అయినా అవ్వకపోయినా పార్టీ తరపున వచ్చే ఎన్నికల్లో 33% సీట్లు కేటాయిస్తామన్నారు. టీడీపీ సిద్ధాంతాలే మన బలమన్నారు లోకేష్. 50 రోజులు పార్లమెంట్లో బిల్ పాస్ అయినా అవ్వకపోయినా తెలుగుదేశం పార్టీ కనీసం 33% స్థానాలు మహిళలకి రిజర్వ్ చేయాలని నేను ఈ సభాముఖంగా తీర్మానం చేస్తున్నా. అంటే కనీసం 33% సీట్లు మహిళలకు అందించాలని. I strongly believe that the next era of Indian politics belongs to women leadership. India took a historic step by bringing the Women's Reservation Bill. Our vision is clear. Women must not remain beneficiaries alone. Women must become decision makers. Unfortunately, in the recent parliament session, opposition parties rejected this bill. Many parties talk about women empowerment during elections and forget about them after elections. But Telugudesam Party, since our inception, always believed in the power of women. We've always supported their aspirations and dreams. We stood by them and we believe that they have greater role to play in Indian political discourse. Therefore, I propose that we leave from the front. Today, from this sacred Mahanadu stage,
I propose that in the 2029 elections, Telugu Desam Party should allocate 33% seats to women, not as a slogan, but as a commitment to the future of India. We want more women lawmakers. We want more women leaders. We want more women policymakers. నరేంద్ర మోదీ దేశ ప్రధానిగా పగ్గాలు చేపట్టి 12 ఏళ్లైందని అన్నారు మంత్రి సత్యకుమార్ యాదవ్. దేశంలో ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఎదిగేలా ప్రధాని కృషి చేశారని అన్నారు. మోదీ పరిపాలనలో దేశం అభివృద్ధి వైపు పరుగులు పెట్టిందని ఆయన అన్నారు. మోదీ చేసిన అభివృద్ధి చేసిన అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని మంత్రి స్పష్టం చేశారు. దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారి పగ్గాలు చేపట్టి 12 సంవత్సరాలు పూర్తయింది. ఈ 12 సంవత్సరాల్లో ఈ దేశంలో వచ్చిన సమూలమైన మార్పుల గురించి, సమాజంలోని ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు పెరగడం గురించి, పేదరిక నిర్మూలన నుంచి సంపద సృష్టి దాకా, అదేవిధంగా మౌలిక సదుపాయాల కల్పన దాకా తీసుకున్న నిర్ణయాలని ప్రజలకి తెలియజెప్పడం కోసం 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఒక అవుట్ రీచ్ ప్రోగ్రాం చేపడుతుంది. ఇది 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉత్సవాలు నిర్వహించుకోవడం కాకుండా నాయకత్వం పట్ల విశ్వాసంతో, బీజేపీ సిద్ధాంతం పట్ల నమ్మకంతో, ఎన్డీఏ ప్రభుత్వం పట్ల నమ్మకంతో ప్రజలు అందించి చంద్రబాబు పాలనపై వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని రుజువైందన్నారు. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసిన ఘనత చంద్రబాబుదని చెప్పారు. సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు, ఆడబిడ్డలకు నిధుల్లేవన్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే చంద్రబాబుకు బీపీ పెరుగుతుందని తెలిపారు. మావిగన్ అంటే చంద్రబాబు అక్కడే పడిపోయేలా ఉన్నారని చెప్పారు. జూన్ 4 నుంచి జూన్ 12 వరకు వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమం జరుపుతున్నట్టు వివరించారు. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో బుక్ విడుదల చేశారు జగన్. ప్రజలకు చంద్రబాబు పొడిచిన వెన్నుపోట్లను వివరిస్తూ మొదటి ఏడాది ఏ రకంగా అయితే మనం ర్యాలీలు నిర్వహించాము, బాగా జరిగింది అప్పట్లో కార్యక్రమాలు. అంతకన్నా బాగా రెండవ ఏడాది చంద్రబాబు నాయుడు గారి పాలన మీద నిరసన తెలుపుతూ ఇంకా గొప్పగా కూడా ర్యాలీలు గొప్పగా జరగాలి. ఈ కార్యక్రమాలకు అన్నిటికీ కూడా జూన్ 4 నుంచి 12 వరకు వెన్నుపోటుకు 2 ఏళ్ళు కార్యక్రమం అనేది పార్టీ తరఫున చేపడతా ఉన్నాం. ఈ 2 ఏళ్ల చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల ఈ పుస్తకం చూపించి, ఈ పుస్తకంలో ఉన్న అంశాల మీద ప్రతి ఒక్కరితో కూడా డిస్కషన్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారి 2 ఏళ్ల పాలన మీద ఒక కాన్స్టిట్యున్సీలో ఒక చర్చనీయాంశం జరిగేట్టుగా టౌన్ హాల్స్ లో పార్టిసిపేషన్ జరుగుతుంది. గాంధీ భవన్ లో ఎస్ఐఆర్ పై సమావేశం రసబసగా మారింది. మంత్రులు పొన్నం, అక్బరుద్దీన్ ముందే కాంగ్రెస్ నేతలు కొట్టుకునే ప్రయత్నం చేశారు. ఫిరోజ్ ఖాన్, ఉస్మాన్ హాల్ హాజరీలు గల్లాలు పట్టుకుని కొట్టుకునే ప్రయత్నం చేశారు. దీంతో గాంధీ భవన్ లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రోటోకాల్ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ గొడవ జరగడంతో సమావేశం ముగిసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సవాల్ విసిరారు. బీఆర్ఎస్ హైదరాబాద్ లో కట్టిన ఇండ్ల కంటే అధికంగా కట్టి చూపిస్తామని, లేదంటే మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయమని స్పష్టం చేశారు. గ్రామాల్లో ఒక్క ఇల్లు కట్టినట్లు చూపిస్తే రాజీనామా చేస్తారని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ 10 ఏళ్లు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని సర్వనాశం చేసిందని ఫైర్ అయ్యారు. మాజీ మంత్రి గారు ఏదో అంటున్నాడు, హైదరాబాద్ లో ఒక్క ఇల్లు కట్టినట్టు రుజువు చేస్తే నేను రాజీనామా చేస్తున్నాను. ఈ వేదిక నుంచి వారికి ఒకటే, నేను ఇక్కడ నుంచి దాన్ని ఛాలెంజ్ అంటారా ఏమంటారా చూద్దాం. ఒకటే చెప్పదలుచుకున్న వారికి, ఇంకా ఈ ప్రభుత్వం ఎన్నికల లోపే 2.5 సంవత్సరాలు ఉంది. మీరేవైతే హైదరాబాద్ లో 2 BHKలు కట్టాము అని చెప్పుకుంటున్నారో, మీరు కట్టిన దానికంటే ఎట్లా రూరల్లో మీరు కట్టింది ఏమీ లేదు. ఈ అర్బన్ ప్రాంతంలో మీరు కట్టామని చెబుతున్న ప్రాంతం ఏదైతే ఉందో, మీరు కట్టిన దానికంటే ఈ ప్రభుత్వం ఎక్కువ కట్టినని ప్రజలు హర్షిస్తేనే మళ్లీ ఎన్నికల్లో శాసనసభ్యుడిగా నేను పోటీ చేస్తా. ఒకవేళ నేను ఎక్కువ కట్టినట్టు రుజువైన తర్వాత శాసనసభ్యుడిగా నువ్వు పోటీ చేయకుండా ఆగగలుగుతావా అని ఈ వేదిక మీద నుంచి వారికి సవాలు ఇస్తున్నాను.
బల్క సుమన్ కామెంట్స్ పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎంపీగా బల్క సుమన్ రైల్వే పట్టాలు కోసేయాలని చెబుతున్నారని, అది వింటే తనకు ఆశ్చర్యంగా అనిపించిందన్నారు. బల్క సుమన్ పై కేంద్ర పోలీసులు కేసు నమోదు చేయాలని అన్నారు. జైలుకు పోయినా పర్వాలేదు, రైలు పట్టాలు కోసై సింగరేణి భవనాన్ని కాల్చి అంటారా అని ప్రశ్నించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా చేయడం సరైంది కాదని హితవు పలికారు. చూస్తూ ఊరుకుంటే ఆ కామెంట్స్ ను బీఆర్ఎస్ స్టాండ్ గా భావిస్తామని, బల్క సుమన్ ను పార్టీ నుంచి బహిష్కరించాలని మంత్రి పొన్నం మీడియా చిట్చాట్ లో డిమాండ్ చేశారు. బల్క సుమన్ వ్యాఖ్యలను ఎమ్మెల్సీ బల్మురి వెంకట్ తీవ్రంగా ఖండించారు. బల్క సుమన్ ఉద్దేశపూర్వకంగా కావాలని సంఘ విద్రోహ శక్తుల్లాగా మాట్లాడారని మండిపడ్డారు. బల్క సుమన్ వ్యాఖ్యల పట్ల ప్రజలు ఆలోచిస్తున్నారన్నారు. బల్క సుమన్ వ్యాఖ్యలను డీజీపీ సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. సంఘ విద్రోహక చర్యలకు పాల్పడ్డ బల్క సుమన్ ను కటకటాల్లోకి పంపాలని కోరారు. అధికారం కోల్పోయి ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. శాంతియుతంగా ఉన్న తెలంగాణను బీఆర్ఎస్ గూండాలతో ఆస్తులను తగలబెట్టే కుట్ర చేస్తున్నారన్నారు. ప్రభుత్వ ఆస్తులను తగలబెట్టాలని, రైలు పట్టాలను తగలబెట్టాలని మాట్లాడిన బల్క సుమన్ ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ నార్సిస్టిక్ బిహేవియర్ అధికారాన్ని కోల్పోయినాక వాళ్ళు ఏదో గొప్పలు చేసిర్రు, మేము చాలా మంచిగా పనిచేసినాము, చాలా బాగా పనిచేసినామని చెప్పి చెప్పుకునే ఒక రోగం, ఒక పర్సనాలిటీ కేటీఆర్లో డెవలప్ అయినట్టు చాలా క్లియర్ కట్గా కనబడుతుంది. నిన్న కూడా ఏదో ఆయన ఉప ముఖ్యమంత్రో లేదా ఆయన మంత్రో అన్నట్టు హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్ పర్యటించి మేము హాస్పిటల్ని చాలా అద్భుతంగా పనులు పూర్తి చేసినాము, చాలా బాగా పనిచేసినాం అనే విధంగా ఏదైతే మాట్లాడుతూ ఆడ కనీసం సోయి లేకుండా వెళ్ళే పరిస్థితి ఉంటుంది. హాస్పిటల్ దానికి వెళ్ళినప్పుడు ఏదో పబ్లిక్ మీటింగ్ వెళ్తున్నట్టు వందల మందిలో జనాన్ని వేసుకొని హాస్పిటల్ లోపలికి పోయి ఇది మేమే శాంక్షన్ చేసినామో మేమే కడుతున్నామని చెప్పి సోయి లేకుండా, ఇంగిత జ్ఞానం లేకుండా, ఆలోచన లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడి ప్రవర్తించింది మనమందరం కూడా గమనించినాం. నిజంగా మీకు సోయి ఉంటే 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఒక్క హాస్పిటల్ అన్నా మీరు నిర్మించిర్రా? ఒక్క ఫామ్ హౌస్ లో కూర్చొని బల్క సుమన్ వంటి వారితో ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు, సంఘ విద్రోహ చర్యలను కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని ప్రభుత్వ విప్ అద్దంకి దియాకర్ అన్నారు. కేటీఆర్, హరీష్ రావు, సుమన్ లాంటి వాళ్లంతా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు, తెలంగాణలో శాంతి భద్రతలను నాశనం చేసేందుకు తలో వర్గాన్ని రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్ కు తెలంగాణ పట్ల చిత్తశుద్ది ఉండి ప్రజలు బాగుండాలంటే తక్షణమే బల్క సుమన్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని అద్దంకి దయాకర్ డిమాండ్ చేశారు. బల్క సుమన్ రెచ్చగొట్టే కామెంట్స్ తో శాంతి భద్రతలకు భంగం కలిగిందని ఆరోపిస్తూ డీజీపీకి కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. సింగరేణి కార్మికుల తరపున ఒకళ్ళతో పుచ్చుకొని పట్టాలు కోసేయండి, సింగరేణి భవన్ ను పేల్చండి. ఇది రాజకీయ పార్టీ లేకపోతే ఇది ఏ రకమైన పార్టీ రా బాబు మీది? టెర్రరిస్టులు కూడా ఇట్లా బహిరంగ ప్రకటనలు చేయరు. సిగ్గుండాలి ఇంకా మాట్లాడటానికి. కేసీఆర్ తల తిక్క, ఇగో ఇట్లాంటి తలకాయ మాసిన వాళ్ళని ఇలా లీడర్లు చేసుకొని ఇలా అనుభవిస్తున్నావు. నీ డైరెక్షనా లేకపోతే కేటీఆర్ డైరెక్షనా? ఇట్లా కాల్ చేయడం, పేల్చేయడం. ఏం బీకిరు మీరు మూమెంట్లో? వచ్చిండ్రా సాగరహారంలో, వచ్చిండ్రా సడక్ బంద్లో, ఇంట్లో పండుకున్న దరిద్రులు ఇలా మీకు అధికారం కోల్పోయేసరికి సింగరేణి భవన్లు పేల్చేయాలి, పట్టాలు కోసేయాలి. ఇదంతా కూడా అసహనం. అధికారం పోయిందనే అసహనం 2.5 సంవత్సరాలకే కింద మీద పడుతున్నాం రా బాబు. నాకు అర్థం కాదు. నేను చెప్తున్నా, సుమనే కాదు, సుమన్ లాంటి ఇంకొక 5-6 వ్యక్తులు వీళ్ళ ప్రాపకం కోసం మిమ్మల్ని బలి చేస్తారు. మిమ్మల్ని బలి చేసి ఏం చేస్తారు? వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఆయన మేము కంప్లైంట్ చేయకముందే ఎమ్మెల్సీలు అంటే విపులమైనది కూడా వీరికి అంత అహంభావం, అంత బలుపు. ఇలాంటి పరిస్థితి మీకుంటే మిమ్మల్ని ఎవడేం చేస్తాడు రా బాబు? నన్ను అడిగితే ఈ కేసులు 3 నెలలు పోతాడట, 3 నెలలు కాదు 4 నెలలు పోతాడట. మరి ఇట్లాంటి ఏం చేయాలి? పీడీ యాక్ట్లు పెట్టాలనా లేకపోతే ఇంకేమైనా అసలే బయటికి రాకుండా ఏది వెనకటి కాక రాజులు కాక బందికానాలు వేసి మొత్తంగా పూర్తి చేసినట్టు పూర్తి చేయాలనా? వివాదాస్పద వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే బల్క సుమన్ వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీలు నాపై డీజీపీకి ఫిర్యాదు చేశారట. ప్రభుత్వానికి ప్రశ్నిస్తే ఆస్తులు, అరెస్టులు, కేసులు పెడుతున్నారు. సింగరేణి కుంభకోణంని పక్కనదారి పట్టించేందుకు కాంగ్రెస్ సోషల్ మీడియా తప్పుడు ఆరోపణలు ప్రచారం చేస్తుంది. నా వీడియోని ప్రొకబిట్ చేసి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని బల్క సుమన్ తెలిపారు. ముఖ్యమంత్రి బామ్మర్దికి సింగరేణి బంగారు బాతగా మారిందన్నారు. కార్మికుల పక్షాన సింగరేణిపై పోరాటం చేయాలని, వారి హక్కుల కోసం పెద్ద ఎత్తున పోరాటం చేయాలని మాట్లాడినట్లు బల్క సుమన్ వివరణిచ్చారు. సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైంది. దాని విలువ సుమారు 1600 కోట్లు. అసలు ఎటువైంది 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు? ఏమైంది?
అని హరీష్ అన్న మాట్లాడాడు. ఎట్ ద సేమ్ టైం గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో మేము 19,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినాం సింగరేణిలో. మీరు వచ్చిన ఈ 3 ఏళ్ల పాలనలో మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిర్రు? గతంలో జీవో 76 కింద మేము సింగరేణి కోల్బెల్ట్ ఏరియాలో బెల్లంపల్లి నుంచి మొదలుకొని సత్తుపల్లి దాకా పట్టాలు ఇచ్చినాం సింగరేణి ఖాళీ స్థలాలు ఇల్లు కట్టుకున్న వాళ్ళకు. సింగరేణిలో స్కీములు లేవు, కేవలం స్కాములు మాత్రమే ఉన్నాయి. బల్క్ సుమన్ వివాదాస్పద వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. ఏ పార్టీ అయినా ఏ వ్యక్తి అయినా విధ్వంసం సృష్టించే వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. విధ్వంసాన్ని ప్రోత్సహించే వ్యాఖ్యలు చేయొద్దన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు చేయవచ్చని సూచించారు. పైసలు వసూలు చేయడానికి, ఉద్యమాలు చేయడానికి సింగరేణి ఆఫీసులు తగలబెట్టొద్దని చెప్పండి, మంచి పద్ధతి కాదన్నారు బండి సంజయ్. బీఆర్ఎస్ అధికారం కోల్పోగానే నిరాశ నిస్పృహలతో ఒడ్డున పడ్డ చేపలాగా బీఆర్ఎస్ పరిస్థితి ఉందన్నారు. పైసల కోసం బీఆర్ఎస్ విలువిల్లాడుతోందని విమర్శించారు బండి సంజయ్. మీరు నేనైతే వినలేదు, మీరు అన్నారు చెప్తున్నాను నేను. అంటే ఏ పార్టీ అయినా ఏ వ్యక్తులైనా కూడా విధ్వంసాలు చేసే విధంగా వాటికి ఆస్కారం ఇవ్వద్దు. సరే పాపం వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు నిరాశ నిస్పృహలో ఉన్నారు. వాళ్ళు ఏదైంది చేప ఒడ్డునవాడి కొట్టుకుంటున్నారు. వాళ్ళు కబ్జాలు లేవు, వాళ్ళకు కమిషన్ లేవు, పైసల కోసం విలువ ఆడుతున్నారు. వాళ్ళు దానికోసం పైసలు వాళ్ళ ఆలోచన చేయాలా, పైసలు వసూలు చేయడానికి ఉద్యమం. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరులో వడ్ల కొనుగోలు కేంద్రాలను సందర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని హరీష్ రావు పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులను కలిసి వారికి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం సకాలంలో వడ్లు కొనకపోవడం వల్లే పంట తడిసి ముద్దైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు అధైర్యపడొద్దని, అండగా ఉండి కొట్లాడదామని భరోసా ఇచ్చారు. తడిసిన ప్రతి గింజను తరుగులు లేకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 50% వరకు కూడా ధాన్యం కొనుగోలు జరగలేదని, సీఎం రేవంత్ 80% కొనుగోలు పూర్తయిందని అబద్దాలు చెప్తున్నారని మండిపడ్డారు. అధికారంలో ఉన్నోడు రోడ్లు ఎక్కుతుండు, రాష్ట్రంలో అధికారంలో ఉన్నోడు కూడా రోడ్ ఎక్కే తిరుగుతుండు. తమ బాధ్యతల్ని విస్మరిస్తూ రైతాంగాన్ని అలా ఇబ్బందుల పాలు చేస్తున్నది ఢిల్లీలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్. మీకు చిత్తశుద్ది లేదు, రైతుల పట్ల చిత్తశుద్ది లేదు. వాస్తవానికి రోహిణి కార్తె వచ్చింది. గతంలో ఎప్పుడైనా రోహిణి కార్తె వచ్చే వరకు దాదాపు వడ్లు అయిపోతుండే. మీరు మొదలు నెల రోజులు వడ్ల కొనుగోలును ఆలస్యం చేసినారు. ఒక నెల రోజులు. పోక్సో కేసులో అరెస్టైన బండి భగీరథ్ ను పోలీసులు చర్లపల్లి జైలు నుంచి కస్టడీకి తీసుకున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించాక బండి భగీరథ్ ను 3 రోజుల పాటు ప్రశ్నించనున్నారు. కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ ఆధ్వర్యంలో బాలిక, ఆమె తల్లి వాంగ్మూలం ఆధారంగా విచారించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిలువునా ముంచుతోందని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా చెల్పూరు ఐకేపీ సెంటర్ ను ఎంపీలు రఘునందన్ రావు, ఈటల రాజేందర్, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సందర్శించారు. అనంతరం రైతు కోసా బీజేపీ భరోసా కార్యక్రమాన్ని నిర్వహించారు. కళ్లాల్లో ఉన్న ప్రతి గింజను ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతుల హక్కుల కోసం బీజేపీ పోరాటం చేస్తుందని ఎంపీ రఘునందన్ రావు హెచ్చరించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో తాము పండించిన పంటలోంచి కొంత భాగాన్ని మంటకి ఆహుతి చేస్తూ ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలియజేసినటువంటి రైతుల మీద కేసులు పెట్టి ఏం సాధించాలనుకుంటుండో రేవంత్ రెడ్డి సర్కారు ఒకసారి ఆలోచించాలి. యాసంగి విత్తనాలు వేసిన నాడే మక్క పంట ఎంత వస్తుంది, సల్ఫోర్ ఎంత వస్తుంది, వరి ధాన్యం ఎన్ని లక్షల టన్నులు ఉత్పత్తి అవుతుందని చెప్పి అంచనా ఉంటుంది. వ్యవసాయ శాఖ అంచనా ఇచ్చిన తర్వాత సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వం కానీ తార్పాలను ఎన్ని కావాలి, గన్ని బస్తాలు ఎన్ని కావాలి, హమాలీలు ఎంతమంది కావాలి, గోడౌన్లు ఎన్ని లక్షల. సుప్రీంకోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట లభించింది. ఎస్ఐఆర్ ప్రక్రియను చట్టబద్ధంగా సుప్రీంకోర్టు తెలిపింది. సాధారణ ప్రక్రియలకు భిన్నంగా ఉన్నంత మాత్రాన అధికార పరిధికి మించి ఎస్ఐఆర్ వ్యవహరించినట్లుగా చెప్పలేమని సుప్రీం వెల్లడించింది. స్వేచ్ఛతాయుత నిష్పక్షపాత ఎన్నికల కోసమే ఎస్ఐఆర్ ఉందని, ఎస్ఐఆర్ నిర్వహణకు సిఈసికి ఉన్న అధికారాన్ని సమర్థించింది. ఆర్టికల్ 324 ప్రకారం ఈసీకి పూర్తి అధికారాలు ఉన్నాయని సుప్రీంకోర్టు తెలిపింది. తమిళనాడు సీఎం విజయ్ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఢిల్లీలోని తమిళనాడు భవన్ కు చేరుకున్న విజయ్ అనంతరం ప్రధాని కార్యాలయానికి వెళ్లి మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం అయ్యాక ఆయన తొలిసారి ప్రధానితో సమావేశమయ్యారు. దాదాపు 25 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో తమిళనాడుకు సంబంధించిన పలు అంశాలపై వారు చర్చించినట్టు సమాచారం. కర్ణాటక సీఎం సిద్దరామయ్య రాజీనామాకు రంగం సిద్దమైంది. రేపు ఉదయం 10:30 గంటలకు సమయం కేటాయించారని
సీఎం ఆఫీస్ నుంచి లోక్ భవన్ కు వినతి పత్రం పంపారు. గవర్నర్ భేటీ తర్వాత కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం నిర్వహిస్తారు. ఇందులో తన రాజీనామాపై సీఎం కీలక ప్రకటన చేయనున్నట్టు సమాచారం. ప్రస్తుతానికి తదుపరి సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం దాదాపు ఖరారై అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. చర్చల కోసం ఢిల్లీకి వెళ్లిన డీకే శివకుమార్ రేపు సీఎం బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కు రానున్నారు. ఉమ్మడి పౌర స్మృతి బిల్లుకు అస్సాం రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును ఆమోదించిన 3వ రాష్ట్రంగా అస్సాం నిలిచింది. అంతకుముందు ఉత్తరాఖండ్, గుజరాత్ రాష్ట్రాలు దీనిని ఆమోదించాయి. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లోని ఆర్టికల్ 44 ప్రకారం దేశంలోని పౌరులందరికీ ఒకే చట్టాన్ని వర్తింపజేయాలనేది ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం. ప్రధాని మోదీ పిలుపు మేరకు ఇంధనాన్ని పొదుపుగా వాడాలని మహారాష్ట్ర సీఎం సతీమణి అమృత ఫడ్నవీస్ నిర్ణయించుకున్నారు. పెట్రోల్, డీజిల్ ఆదా చేయడంతో పాటు ఆరోగ్యకరమైన జీవన శైలి కోసం ఆమె సైకిల్ తొక్కడం ప్రారంభించారు. 5 నుంచి 7 కిలోమీటర్ల పరిధిలో పనులన్నింటికీ సైకిల్ పైనే వెళ్తున్నట్టు ఆమె ట్వీట్ చేశారు. అర్థవంతమైన మార్పుల సాధారణ ఎంపికలతోనే మొదలవుతాయని పేర్కొంటూ సైకిల్ పై వెళ్తున్న వీడియోను ఆమె షేర్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.